జబ్బకు సంచి చేతుల జెండా జాతర ఓదుమా ఒరుగల్లు జాతర ఓదుమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర ఓదుమా ఒరుగల్లు జాతర ఓదుమా ఎరికే కదా మన వరంగల్ జాతర ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండగ ఉన్నది. లక్షల మందితోని ఆడ ధూమ్ ధామ్ నడుతుందల్లా. నేను కూడా పోతా ఆడికెళ్ళే మీకు ముచ్చట్లు కూడా చెప్తాను అన్నట్టు. మరి ఈ సభ కోసం మన గులాబీ సైన్యము ఎట్లా ముంగట పడుతున్నది, జనాలు ఏమంటున్నారు, ఏంది కథ పాండ్రి అట్లట్లా పోయి ఓ రౌండ్ వేసి వద్దాం నడువురి. ఏప్రిల్ 27వ తారీఖు నాడు అంతా ధూమ్ ధామే పోన్రి. అస్సలు మన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పెడితే ఎట్లుంటదో, మన కేసీఆర్ సారు స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్ ఇస్తే తెలంగాణ ఎట్లా శిగమూగుతుందో 25 ఏండ్ల సంధి లోకం చూస్తూనే ఉన్నది. కేసీఆర్ సారు బహిరంగ సభ అని అనగానే తెలంగాణ 4 దిక్కులకెళ్ళి జనాలు బస్సులు, ఆటోలు, లారీలు, ఎడ్ల బండులు కట్టుకొని మరీ వస్తారు. ఇగో మళ్ళా ఆ రోజు రానే వస్తుంది. సంబరాలకు వరంగల్ తయారైంది. ఇక ఇప్పటికే మన బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు ర్యాలీలు, సభలు, మీటింగులు పెడతాండ్రు. ఊరూరుకు పోయి బీఆర్ఎస్ పండుగను ప్రచారం చేస్తాండ్రు. అన్నట్టు మన ఆదిలాబాద్ జిల్లా ముఖరాం ఊరోళ్ళు ఏం చేసినా జరంత వెరైటీగా చేస్తారు కదా. ఇగో అక్కడ మన బీఆర్ఎస్ లీడర్లను మాజీ సర్పంచ్ మీనాక్షక్క ఇంటికి పోయి బొట్టు పెట్టి బట్టలు వంచి సభకు రమ్మని జనాలకు పిలిపిచ్చిర్రు. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు ప్రతి కుటుంబం నుంచి బీఆర్ఎస్ సభ్యులందరూ తరలి రావాలని, ప్రతి ఇంటికి కుంకుమ బొట్టుతో పాటు ఆహ్వాన పత్రం కార్డు ఇంటికి అందజేసి తప్పకుండా ఈ సభ విజయవంతమవుతుందని కోరుకుంటున్నాము. ఇక ఇటు మందినిలా మాజీ ఎమ్మెల్యే పుట్ట మదనన్ననైతే చలో వరంగల్ సభ అని గోడల మీద పెయింట్ వేసి మరి పిలుస్తాండు. ఇగో ఇటు చూడురులో నాకు ఈ సీను చూస్తే దిల్కుష్ అనిపించింది. మహిబాద్ జిల్లా కురివి మండలం తులసియా తండాలో ఉండే ఈ బాజీ అనే పెద్దవ్వ మన బీఆర్ఎస్ సభ కోసం 1000 రూపాయలు చందా ఇచ్చిందిలో చందా. ఇక ఈ చందా పైసలు కూడా ఎక్కడి అనుకుంటున్నారు, ఆమెకు వచ్చిన పింఛన్ పైసల నుంచి 1000 తీసి బీఆర్ఎస్ సభకిచ్చింది. నిజంగా ఎంత గ్రేట్ అలా ఇది. కేసీఆర్ సార్ చేయబట్టుకనే నాకు పింఛన్ వచ్చింది. ఒక నెల పింఛన్ పైసలు పార్టీ సభకే పెడతా అని అనుకుంటా మాజీ ఎంపీ మాలతు కవితక్క చేతులు పెట్టింది. కేసీఆర్ చంద ఇస్తాంది. ఇగో ఇది మన బీఆర్ఎస్ పార్టీ అంటే. అన్ని పార్టీలు ఒక లెక్క, మన గులాబీ పార్టీ ఇంకో లెక్క. ఈ బీఆర్ఎస్ పార్టీని జనం మనసులో పెట్టుకున్నారు, ఇంటి పార్టీ అన్నట్టే చూసుకుంటారు.